శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్ లోని బీఆర్ఎస్ పై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, హామీల అమలు విఫలం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపించి పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెస్ తో కలిసి పోలీసులు పనిచేస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. రుణమాఫీపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేదని, చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతుందని, రుణమాఫీపై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. స్వయాన మంత్రులే పూర్తి స్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తుందన్నారు. దాడులు చేసి రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమలగిరి ఘటనపై విచారణ చేయాలని, రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హామీ అమలు మరిస్తే ప్రజలు కాంగ్రెస్ ని వదిలిపెట్టారన్నారు. ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీల కోసం ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల కొరకు రైతుల ఆందోళనలకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తుంగతుర్తిలో తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగాని ధనాన్ని, వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని, వాళ్ళ మోసాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన, ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దానికి తోడుగా వాడుకుంటున్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలను ఆపకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఆ టెంటును వాళ్ళ ముందే కూలగొడుతుంటే కూడా పట్టించుకోకపోవడం, రాళ్ళు, కోడిగుడ్లు, పటాకులను కూడా అడ్డుపెట్టి వాళ్ళ మీదకి విసిరేసి బాంబు దాడి చేస్తున్నాం మేమని చెప్పి ఒక వికటాటహాసం చేస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళకి రక్షణగా వచ్చిందా, పోలీసులు కూడా వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉందా, కాంగ్రెస్ గుండాలతో కలిసి పనిచేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ మేము స్పష్టంగా కోరుతున్నది, రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదు. రైతాంగం ఆందోళనలో ఉన్నారు. ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రాదో, మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. మేము అనుకున్న పథకం కింద మేము పెట్టిన నిబంధనల్లో ఇంతమంది రైతులు వచ్చిండ్రు, ఇన్ని డబ్బులు అవసరమైనాయి, ఇదిగో ఇంతవరకు మేము చేస్తున్నామనే మాట ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ప్రకటన రాలేదు. ఇంకా డంబాచారాలు, మోసపు మాటలు, అబద్ధ ప్రకటనలు, చేయని రుణమాఫీకి ఇచ్చిన పైసల కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు తప్ప వాస్తవంలో కాలేదు. ముఖ్యమంత్రి ఆనాడు వైరాలో సభ పెట్టి మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పిండు. కానీ రైతులు ఒకవైపు వందలాది మంది, వేలాది మంది బ్యాంకులకు వెళ్ళి, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్ళి, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మాకు రాలేదు, మాకు ఎందుకు రాలేదో చెప్పండి, మాకు ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇది మనందరం చూస్తున్నాం. ఎక్కడ కూడా రైతులతో టీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో లేదు. రైతులు స్వచ్ఛందంగా వెళ్తున్నారు. మీరు చెప్పిన దాని కొరకే వెళ్తున్నారు. మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, రాని వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు కాబట్టే వెళ్తున్నారు. చివరికి
వాళ్ళ మంత్రి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు ఏ కారణాల చేత ఎంతమందికి రాకుండా ఉంది అనే విషయాన్ని కూడా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 8 లక్షల మంది రైతులు, అదేవిధంగా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డు లేక కొంతమంది, రేషన్ కార్డు లేక 4 లక్షలు, ఈ రకంగా మొత్తం 17,13,000 చిల్లర మందికి ఇంకా మేము ఇవ్వాల్సి ఉందనేమాట ఆయన చెప్పాడు. కానీ నిన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్ల సమావేశం పెట్టి స్వయంగా మాట్లాడాడు. మేము 18,000 కోట్లు మీకు ఇస్తే బ్యాంకర్లు ఇప్పటికీ మీరు ఇంకా రైతులకు 7,500 కోట్లు ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు, ఇది అన్యాయం, వారం రోజులు ఆలస్యం అయితే కూడా జరగరాని నష్టం జరిగిపోతుంది రైతాంగానికి అని మాట్లాడిండు. బయటకు వచ్చి మళ్ళీ సరి చేసుకొని ఒక తప్పుడు ప్రకటన చేసే ప్రయత్నం చేసిండు. ఇంకా చిల్లర ప్రవర్తన. ముఖ్యమంత్రి ఈ రకంగా చిల్లరగా వ్యవహరిస్తుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే మిగతా మంత్రులు కూడా అదే చేస్తారు కదా, మిగతా కార్యకర్తలు కూడా అదే చేస్తారు కదా. భాష విషయంలో పద్ధతి లేదు, పని విషయంలో నిబద్ధత లేదు. ఈ రకంగా ఏదో భయపెట్టిస్తాం, దాడులు చేస్తాం. అక్కడ సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఏదో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతారు, మళ్ళీ దాడి చేస్తారు మా పైన, ఇక మేము ఇష్టం వచ్చినట్టు కొట్టవచ్చు, కేసులు పెట్టవచ్చు, ఒక చిల్లర ఆలోచన చేశాం. అయినా మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మేము దెబ్బలు పడ్డా సరే మేము మాత్రం ఓపికగానే వెళ్తాం. ప్రజల కొరకు ఏం తినడానికనే సిద్ధంగా ఉన్నాం, ఏ దెబ్బలు తినడానికి జైలు కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు కాదు, మీ బాసులు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చాలా చేసినారు. హింస వైపు పంపాలి తెలంగాణ ఉద్యమాన్ని, అందరినీ జైలు వేసి అణచివేయాలని చెప్పి చిల్లర వేషాలు వేసిండ్రు. పీడీ యాక్ట్లు కూడా పెట్టి లోపడేసే ప్రయత్నం చేసిరు మమ్మల్ని. అయినా కూడా కేసీఆర్ గారి ఆలోచన ముందట మీ చిల్లర ఎత్తుగడలు ఏమి కూడా నిలబడలేదు. పూర్తిగా శాంతియుతమైన పద్ధతుల్లో, గాంధీ గారు చెప్పిన పద్ధతుల్లోనే ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పంత అదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మేము జిల్లా పోలీసులు వెంటనే నేను చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా జిల్లా ఎస్పీ గారిని, తిరుమలగిరి సంఘటన పైన వెంటనే విచారణ జరపాలి, బాధ్యులను శిక్షించాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించాలి, రైతులకు రక్షణ కల్పించాలి. ఇది పోలీసుల బాధ్యత. లేదు అంటే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుకు మీరు ఇబ్బంది పడాల్సి వస్తున్న విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ గుండాయిజాలు, ఈ రౌడీయిజాలతోని ప్రజల గొంతు ముయ్యలేరు, ప్రతిపక్షాల గొంతు ముయ్యలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.